హాయ్, ఈ వీడియోలో మనం డేటా టేబుల్లో ఇన్లైన్ ఎడిటింగ్ గురించి తెలుసుకుందాము. వైడ్ మెథడ్ యూస్ చేసి అలాగే రిఫ్రెష్ అపెక్స్ యూస్ చేసి ఇన్లైన్ ఎడిట్ ఎలా చేస్తామనేది చూద్దాము. లైక్ ప్రీవియస్ వీడియోలో మనం ఇంపరేటివ్ వే లైక్ డాట్ దెన్ అండ్ క్యాష్ యూజ్ చేసి మనం అపెక్స్ మెథడ్ని కాల్ చేసాము. ఇప్పుడు వైడ్ మెథడ్ యూస్ చేద్దాము. సో లెట్స్ క్రియేట్ డేటా టేబుల్ inline edit wire method. So ikkada let's copy this same thing. Inline edit using wired method and refresh apex. Okay, next ఇదంతా కావాలి మనకి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కనెక్టెడ్ కాల్ బ్యాక్ మనం వైడ్ మెథడ్ యూస్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. అండ్ బిఫోర్ దట్ ఇక్కడ పైన వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దిస్ స్టేట్మెంట్స్. ఓకే, గెట్ అకౌంట్స్ లిస్ట్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అలాగే ఇన్స్టా అప్డేట్ రికార్డ్ మనకు కావాలి అప్డేట్ చేయడానికి, షో టోస్ట్ ఈవెంట్ కూడా మనకి ఈవెంట్స్ని డిస్ప్లే చేయడానికి. అండ్ ఇప్పుడు మనం వైడ్ మెథడ్ యూస్ చేస్తున్నాం. సో @wire మనం ఏదైతే అపెక్స్ మెథడ్ ఉందో విల్ పాస్ హియర్. ఓకే, ఈ మెథడ్ నుంచి మనకు వచ్చిన డేటా 2 ఫార్మ్స్లో స్టోర్ చేయొచ్చు. ఫంక్షన్ లాగా స్టోర్ చేయొచ్చు, ప్రాపర్టీ లాగా స్టోర్ చేయొచ్చు. మనకి ఈ ఫంక్షన్ లాగా స్టోర్ చేస్తున్నాం. ఓకే, హ్యాండిల్ గెట్ అకౌంట్స్ ఈ ఫంక్షన్ లాగా స్టోర్ చేస్తున్నాం దీంట్లో. అండ్ ఈ ఫంక్షన్ స్టోర్ చేసినప్పుడు మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. రైట్, ఈ రెస్పాన్స్ని ఒక వేరియబుల్ తీసుకుందాం. @track refresh data list. ఓకే, సో ఈ రిఫ్రెష్ డేటా లిస్ట్లోకి ఫస్ట్ మనం అసైన్ చేస్తున్నాం దిస్ డాట్ రిఫ్రెష్ డేటా లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెస్పాన్స్ని స్టోర్ చేస్తున్నాం దాంట్లోకి. జనరల్గా మనకి ఈ వైడ్ మెథడ్ ఎప్పుడైతే వస్తుందో ఎర్రర్ అండ్ డేటా రెండు వస్తాయి. రైట్, సో కాన్స్ట్ డేటా కామా ఎర్రర్. ఓకే, ఇది రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ మనకి డేటా అండ్ ఎర్రర్ లాగా వస్తుంది. ఒకవేళ ఫస్ట్ ఇఫ్ వి గెట్ డేటా దెన్ దిస్ డాట్ డేటా లిస్ట్ ఈక్వల్ టు data, else if error console dot log error dot body dot message. సో ఆ మెసేజ్ని మనం ప్రింట్ చేసేస్తున్నాం. సో ఇది వైర్డ్ మెథడ్ యూస్ చేసి. ఓకే, ఇప్పుడు మనకి వైర్డ్ మెథడ్లో హ్యాండిల్ గెట్ అకౌంట్స్ అని ఒక మనం ఫంక్షన్లోకి స్టోర్ చేసాం డేటా అంతా. రైట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ వీడియోలో మనకు హ్యాండిల్ సేవ్ ఏదైతే మెథడ్ ఉందో లెట్స్ టేక్ దిస్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ వాంట్ విల్ డూ వన్ మోర్ టైమ్. ఓకే, హ్యాండిల్ సేవ్ అని ఉంది. రైట్, హ్యాండిల్ సేవ్ మెథడ్ ఇట్ విల్ టేక్ ఎన్ ఈవెంట్ తీసుకుంటుంది. ఆ ఈవెంట్ నుంచి మనకి డ్రాఫ్ట్ వాల్యూస్ వస్తాయి. ఆ డ్రాఫ్ట్ వాల్యూస్ని దిస్ డాట్ save draft values is equals to event dot detail dot draft values. ఓకే, ఈ డ్రాఫ్ట్ వాల్యూస్ని మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఈ వచ్చిన డ్రాఫ్ట్ వాల్యూస్ మనకు అప్డేట్ రికార్డ్ అడాప్టర్కి సెట్ అయ్యే విధంగా ఉండదు. సో దాన్ని అప్డేట్ రికార్డ్ ఫార్మాట్కి మనం అందులో పాస్ చేయాలి పారామీటర్. ఆ ఫార్మాట్కి మార్చాలి. సో మార్చాలి అంటే కాన్స్ట్ రికార్డ్ ఇన్పుట్. ఓకే, దిస్ డాట్ సేవ్ డ్రాఫ్ట్ వాల్యూస్ డాట్ స్లైస్. ఈ స్లైస్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకు ఏవైతే డ్రాఫ్ట్ వాల్యూస్ ఉంటాయో వాటిని డూప్లికేట్ చేస్తున్నాం ఇక్కడ, అంటే కాపీ చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ ఎ కాపీ ఆఫ్ ఇట్. కాపీ చేసి ఇటరేట్ చేస్తున్నాం మ్యాప్. ఓకే, మ్యాప్ యూజ్ చేసి ఆ పర్టికులర్ అన్ని రికార్డ్స్ పైన ఇటరేట్ చేస్తున్నాం. ఇటరేట్ చేసినప్పుడు మనకి
స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి యాజ్ ఇట్ ఈస్గా రోని కాపీ చేసేస్తున్నాము. దెన్ విల్ రిటర్న్ ఫీల్డ్స్ ఆఫ్ ఫీల్డ్ అప్డేట్. Okay, if you want we can put console statements. So this dot save draft values and ikkada json dot stringify use chesi so ikkada ee field update ni will print it, and out of this ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ హ్యాండిల్ సేఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ ఐఎమ్ గోయింగ్ లిటిల్ ఫాస్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ క్లియర్ ప్లీజ్ రిఫర్ ద ప్రీవియస్ వీడియో. ఓకే, సో ఈ రిటర్న్ స్టేట్మెంట్లో మనకి ఫీల్డ్స్ వస్తుంది. మనకి రికార్డ్ ఇన్పుట్ మొత్తం ఇక్కడ వస్తుంది డేటా. ఓకే, ఆ రికార్డ్ ఇన్పుట్లో వచ్చిన డేటా అంతా ఎలా ఉంటుంది అంటే okay, it contains a array of objects. Okay, and then ఈ రికార్డ్ ఇన్పుట్ మనం ఇప్పుడు అప్డేట్ చేయాలి. సో అలా అప్డేట్ చేయడానికి రికార్డ్ ఇన్పుట్ డాట్ మ్యాప్ ఇటరేట్ చేస్తున్నాం. ఒక్కొక్క రోని ఇటరేట్ చేస్తూ అప్డేట్ రికార్డ్ ఈ అడాప్టర్ యూజ్ చేసి వీఆర్ అప్డేటింగ్ ఇట్. ఓకే, అప్డేట్ చేసినప్పుడు మనకి ఈ పర్టికులర్ అప్డేట్ రికార్డ్ అడాప్టర్ మనకి ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. సో ఆ ప్రామిస్ రిటర్న్ చేసిన దాన్ని విల్ స్టోర్ సమ్వేర్. ప్రామిస్ అప్డేట్ అని ఒక వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఈ వేరియబుల్ తీసుకొని వీఆర్ స్టోరింగ్ ఇట్ హియర్. సో మొత్తం అన్ని అప్డేట్ అయిపోయిన తర్వాత విల్ పుట్ ప్రామిస్. ఓకే, ప్రామిస్ డాట్ ఆల్ ఈ మెథడ్లోకి ఇది పాస్ చేస్తున్నాము. అండ్ దెన్ డాట్ దెన్ రిజల్ట్. ఓకే, డాట్ క్యాచ్ ఎర్రర్ అండ్ డాట్ ఫైనలీ. ప్రీవియస్ వీడియోలో ఫైనలీ ఎందుకు స్పెసిఫిక్గా యూజ్ చేయాలి అని కూడా చూసాము. డ్రాఫ్ట్ వాల్యూస్ని మనం క్లియర్ చేయాలి, లేకపోతే అది యూఐలో మనకు అలానే కనిపిస్తుంది, మనం ఎడిట్ చేసినట్టే ఉంటుంది, ఇంకా అది అప్డేట్ అవ్వదు. ఓకే, క్విక్గా విల్ కాపీ దిస్ థింగ్స్. ఓకే, సో జస్ట్ ఇక్కడ సక్సెస్ అయితేనేమో సక్సెస్ ఈవెంట్, ఒకవేళ ఎర్రర్ ఏదైనా ఉంటే ఎర్రర్ ఈవెంట్ని ప్లేస్ చేస్తున్నాము. అండ్ ఫైనల్గా డ్రాఫ్ట్ వాల్యూస్ని క్లియర్ చేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు సిమిలర్గా ప్రీవియస్ వీడియోలో ఎలా చేసామో అలానే ఉంది. బట్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రిఫ్రెష్ ఎఫెక్ట్స్ అని ఒక్కటే మనం ఇక్కడ వాడతాము. ఓకే, సో మనం ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత పేజ్ రిఫ్రెష్ అవ్వాలి. లెట్స్ సీ. ఓకే, ట్రాక్ వాట్ ఈస్ ద ఎర్రర్? వైర్. ఓకే, వైర్ అడాప్టర్ని ఇంపోర్ట్ చేసుకోలేదు మనం. ఓకే, సో దీన్ని ఫస్ట్ ట్యాబ్ సెట్లో కాల్ చేయాలి. ఇన్లైన్ ఎడిట్ యూజింగ్ వైర్ మెథడ్. See ఇక్కడ వైర్ మెథడ్ వచ్చేసింది. అండ్ ఇఫ్ వి చేంజ్ ఆల్సో, సో సేవ్ మెథడ్ వచ్చేసింది, బట్ ఇది సేవ్ అవ్వట్లేదు. ఓకే, హ్యాండిల్ సేవ్ డ్రాఫ్ట్ వాల్యూస్. ఎస్, ఓకే,
సేవ్ డ్రాఫ్ట్ వాల్యూస్ ఇటరేట్ చేసాము అండ్ ఫీల్డ్ అప్డేట్స్ పెట్టాము. దెన్ అప్డేట్ రికార్డ్ యూస్ చేసి విల్ ది సేమ్ థింగ్. We'll try here. Okay, refresh apex. Okay, refresh apex, return refresh apex this dot refresh data list. Okay, so ఈ refresh apex ని మనం కాల్ చేయాలి. import refresh apex from @salesforce/apex missing semicolon, line 45. So there was some error. Record input handle save, ఈ మెథడ్ సేమ్ ఉందా? ఓకే, ఇక్కడ స్మాల్ లెస్ ఉంది. దట్ ఈస్ ద థింగ్. మనకు ఫస్ట్ ఆ సేవ్ మెథడే కాల్ అవ్వట్లేదు, ఆ ఈవెంట్ ట్రిగర్ అవ్వట్లేదు. ఓకే, యా ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయింది. మనకు పేజ్ లోడ్ కాకుండా ఈ పర్టికులర్ కాంపనెంట్ ఒకటే రిఫ్రెష్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ డ్రాఫ్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇలా వచ్చింది. తర్వాత ఒక్కొక్క రోని ఇటరేట్ చేస్తూ వి డిడ్ దిస్ థింగ్. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ రికార్డ్ ఇన్పుట్ తర్వాత ప్రామిస్ అప్డేట్ మనకి ఎలాగో రాదు. వీ కెన్ ప్రింట్ రిజల్ట్. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనం ఇంపరేటివ్ అప్రోచ్ యూస్ చేసాము. ఇంపరేటివ్ అప్రోచ్ యూస్ చేసినప్పుడు ఎడిట్ చేస్తే డైరెక్ట్గా సేవ్ అయిపోదు. ఇక్కడ వీ హ్యావ్ టు రిఫ్రెష్ ద పేజ్. ఇన్లైన్ వైర్ మెథడ్ యూస్ చేస్తే వీ హ్యావ్ టు యూస్ రిఫ్రెష్ అపెక్స్. సో ఆటోమేటిక్గా ఇట్ విల్ సేవ్. ఓకే, సో ఈ హ్యాండిల్ సేవ్లో జస్ట్ ఒకసారి ఒక 2 times ఇఫ్ యూ సీ దిస్ లాజిక్ మీకు అర్థమవుతుంది. Yeah, that's all about this video. Thank you.